లాస్ట్ రోజా ఆట సిఐడి వేట ఆడుదాం ఆంధ్ర గేమ్ చేంజర్ అది కాదు తీసుకున్నారు రోజా ఆట సిఐడి వేట. రోజా గారి మధ్య బాగా స్పీడ్ అయ్యారు. బాగా మొన్న మహాకుంభమేళాకి వెళ్ళిన తర్వాత బాగా నిష్ఠానాలు ఆచరించి వచ్చిన దగ్గర నుంచి లేకపోతే అంతకుముందు నుంచో ప్రభుత్వం సంగతి తేలుస్తాము, చంద్రబాబు నాయుడు గారి సంగతి తేలుస్తాము, లోకేష్ గారి సంగతి తేలుస్తాం అని చెప్పని కాస్త ఈ మధ్య బాగా స్పీడ్ అయ్యారు. స్పీడ్ అయ్యడం వల్ల ఇప్పుడు శాప్ చైర్మన్ రవి నాయుడు ఆయన కూడా స్పీడ్ అయ్యాడు. ఇప్పుడు అతను లోకేష్ గారి టీం కదా, అందుకని అతను కూడా స్పీడ్ అయ్యి అతను కూడా ఆడుదాం ఆంధ్ర అని చెప్పని అతను కూడా కబడ్డీ అంటున్నాడు. ఇప్పుడు ఈ కబడ్డీ ఆడదాకపోయిద్దో ఏంటో. ఇప్పుడు ఇంతకుముందు ఆడారు పాప రోజా గారు కబడ్డీ ఆడిన విజువల్ వేయండి, అది బాగుండిద్ది. అరే ఆడుదాం ఆంధ్ర అయితే ఆడుదాం ఆంధ్రాలో ఇప్పుడు కొన్న బ్యాట్లు లేకపోతే అప్పుడు ఎన్ని మొత్తం కూడా స్కామ్. అది ఆల్మోస్ట్ అది ఎంత 119 కోట్ల స్కామ్. అది ఎన్ని కూడా దొంగ బిల్లులు పెట్టి సప్లై చేసినట్టుగా తీసుకున్నారు. డైరెక్ట్గా ఎన్ని ఎవిడెన్స్లు దొరికినాయి అని చెప్పి ఇతను పోయి కంప్లైంట్ ఇచ్చాడంట. కంప్లైంట్ ఇచ్చి ఎంక్వైరీ చేయమంటే ఎంక్వైరీ చేస్తే ఎవరైతే వాడు సప్లై చేశారో అసలు మేము సప్లై చేయలేదండి, మేము బిల్లు ఇస్తాము, మీరు మా డబ్బులు తీసుకున్నారండి, సప్లై లేదు పాడలేదు, ఏదో నామమాత్రంగా ఇచ్చాను తప్ప ఇవన్నీ జరగలేదని చెప్పి వాళ్ళు ఇంకో రిపోర్ట్ ఇచ్చారట. ఆ రిపోర్ట్ని బేస్ చేసుకొని ఇప్పుడు మరి మొత్తానికి వీళ్ళు మరి స్పీడ్ అవుతున్నారు. సరే కొంచెం పొలిటికల్గా ఎప్పుడు ఏది చేసినా కాస్త స్పైసీగానే ఉండిద్ది కాస్త. కాకపోతే కొంచెం స్పీడ్ తగ్గింది ఎట్లయినా. అధికారం లేదు కదండి, అధికారం ఉన్నా లేకపోతే గతంలో కొంచెం స్పీడ్ ఉండేది కానీ పాపం వయసుపై పట్ల స్పీడ్ తగ్గింది కొంచెం ఎట్లయినా. అనవసరం, ఎందుకంటే అక్కడ కాన్స్టిట్యున్సీలో కూడా వైఎస్ఆర్సీపీ వాళ్ళే పాపం ఆమె మీద ఫైట్ చేస్తుంటారు. ఓడిచ్చారు ఆమె మీద ఫైట్ చేస్తుంటారు, వాళ్ళు ఇంకో పక్కన ఆమె మీద ఫైట్ చేస్తుంటారు. ఆ చిత్తూరు జిల్లాలో పాపం మిగిలిన కూడా సహకారం కూడా ఉండదు. ఏదో జగన్మోహన్ రెడ్డి గారి సహకారంతో ఆట ఆడటం తప్ప. ఒకసారి బయట ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమం తీసుకొని 119 కోట్ల రూపాయలు దానికి కేటాయించి, అది కూడా 5 క్రీడలే. ఏదో క్రికెట్ అంటే అందరికి మక్కువ, ఇలాంటి క్రీడలు ఒక 5 తీసుకొని గేమ్స్ పెడుతున్నామని చెప్పి 30 కోట్లకు పబ్లిసిటీ చేసి బ్యానర్లు, హోర్డింగ్లు, ఉన్న గ్రౌండ్లు వాడుకోకుండా ఎక్కడో రూరల్ ప్రాంతంలోనో ఏడన్న మారుమూలలో 4 ఎకరాలు 5 ఎకరాల భూమిని తీసుకొని దాన్ని సదును చేసి ఇక్కడ ఎంతమంది మన క్రీడాకారులను గుర్తించామని అడిగితే సమాధానం లేదు. నేను సాప్ చైర్మన్ గా వచ్చిన తర్వాత సిఐడికి లేఖ రాయడం జరిగింది, విజిలెన్స్ కి ఇచ్చాం, ఎంక్వైరీ జరుగుతుంది. క్రీడాకారుల డబ్బును ఎవరైతే బొక్కారో అన్ని కక్కిస్తాం. ఇది మా వ్యక్తిగత కక్ష కాదు, అది క్రీడాకారుల డబ్బు. నిజంగా 119 కోట్లతో ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసి రామాంజనేయులు ఉన్నారు సార్. ఆ సిఐడి ఎంక్వైరీలు వీటన్నిటి మీద జనానికి విశ్వసనీయత పోయిందిలేండి. సిఐడి ఎంక్వైరీలు ఏ ఎంక్వైరీ ముందుకు పోదని ప్రజలకు విశ్వసనీయత పోయింది. ఏం కావట్లా ముందుకి, ఎందుకన్నా అవన్నీ ఎక్కడ వేస్తే అక్కడే ఉంటున్నాయి. సరే అరెస్ట్ చేస్తారా లేదా ముందు ప్రూవ్ చేయాలి కదా తీసుకొచ్చి ముందు. రామాంజనేయులు ఏంటి మొత్తానికి రవినాయుడు రోజా మీద ఫైట్ చేస్తున్నాడా? ఖచ్చితంగా సార్, మీరు అన్నట్టు ఏదైతే గత ప్రభుత్వంలో క్రీడల శాఖ మంత్రిగా పనిచేసిన రోజా పైన ఏదైతే నిన్న అనంతపురం పర్యటనలో రవినాయుడు సంచలన వ్యాఖ్యలే చేశారని చెప్పచ్చు సార్. అంటే అయితే ఆమె మంత్రి పదవి చేసినప్పటి నుంచి కూడా ఆడదాం ఆంధ్ర అనే ఒక పథకం తీసుకొచ్చి ఆ పథకంకి దాదాపు 119 కోట్లు బడ్జెట్ కేటాయించిన తర్వాత మొత్తం ఆ 5 నెలల్లో కూడా ఏదైతే యూత్ ని ఆకర్షించే విధంగా ఎన్నికల ప్రణాళిక స్కీమ్ తోనే చేశారనే విధంగా ఆయన గ్రౌండ్ లెవెల్లో తిరిగిన తర్వాత ఓన్లీ అక్కడ ఏదైతే ఆ 19 కోట్లు ఎక్కడే గాని గ్రామాల్లో గానీ జిల్లా స్థాయిలో గానీ రాష్ట్ర స్థాయిలో జిల్లాల్లో ఎక్కడే గానీ వాళ్ళకి క్రీడాకారులకి సరైన నాణ్యమైన కిట్స్ ఇవ్వలేదు. ఇవ్వకపోయినా ఇచ్చినట్టు బిల్లులు పెట్టేసుకొని మొత్తం అది తూతుమంత్రంగా చేసేసారు. వాళ్ళ హోర్డింగ్స్ కి మాత్రం 30 కోట్లు ఖర్చు చేశారని చెప్పాడు సార్. రైట్, అంటే ఇదంతా కూడా ఓకే పర్లేదు, రోజాని పాపం ఇబ్బంది పెట్టొద్దులే. రామాంజనేయులు రోజాని ఏదో రాజకీయాలు అట్లాంటి వాళ్ళు ఉంటే కాసేపు పన్ను ఉండిద్ది, ఏదో కాస్త గోలా. కొన్ని సందర్భాల్లో పరిధికి మించి మాట్లాడింది, అలా మాట్లాడకూడదు. ఆమె ఇటు చేసి వెళ్ళింది, అటు వెళ్ళింది, తెలుగుదేశం పార్టీ నుంచి వెళ్ళింది, కానీ కొంచెం లిమిట్స్లో ఉండి మాట్లాడుంటే ఆమె గౌరవం ఉండేది. మరి ఏదో జగన్మోహన్ రెడ్డి గారు భజన చేసుకోవచ్చులో తప్పు లేదు, కానీ ప్రత్యర్థి పార్టీలు విమర్శించడంలో ఆమె బాగా కొంచెం ఎక్కువ స్పీడ్ పెంచింది. అందుకే ఆమె మంత్రి పదవి ఇచ్చారు, తిట్టడానికి ఇస్తారు కదా. ఇప్పుడు ఆమె 119 కోట్లు అంటున్నారు, వేల కోట్ల సంగతి తీసుకున్న సంగతి ఏంది? ఆ మైనింగ్ మరి పెద్దిరెడ్డి గారు వేల కోట్లు సంపాదించాడని చెప్తున్నారు కదా, మరి జగన్మోహన్ రెడ్డి గారు వేల కోట్లు సంపాదించాడని చెప్తున్నారు కదా. మరి అట్లాగే ఒక్కొక్క అందరూ స్కామ్లే కదా. మరి ఏమేముంది పాపం బ్యాట్లు బాళ్ళు చివరికి 119 కోట్లు, చివరికి దాంట్లో డబ్బులు కూడా ఏం దొరికిందో పాడలేదు.
ఏదో మంత్రి ఇచ్చారంటే ఇచ్చారు, అదేదన్నా ఇంకో శాఖ ఇచ్చుంటే దానికి సంపాదించుకొని ఉండేది. ఓకే.